కరీంనగర్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే మధ్య ఆడియో రికార్డింగ్స్ వివాదం చెలరేగుతోంది. కవంపల్లి సత్యనారాయణ, రసమయి బాలకిషన్ మధ్య బూతు పురాణం నడుస్తోంది. రసమయిపై మీడియా చిట్చాట్లో కవంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రసమయి ఫాల్తుగాడ్ అంటూ రెచ్చిపోయి మాట్లాడారు కవంపల్లి. రసమయి బాలకిషన్కు ఇప్పుడు ఆడియో చేరింది. ఆడియోపై రసమయి బాలకిషన్ ఇంకా ఘాటుగా స్పందించారు. కవంపల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవంపల్లి రాసలీలని నేను బయటపడతానంటూ రసమయి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంతో ఇప్పుడు అక్కడి రాజకీయం సంచలనంగా మారింది. ఒక్కసారి ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా కవంపల్లి ఏం మాట్లాడారో చూద్దాం. నువ్వు వాళ్ళని సతాయించి వాళ్ళకి చరిత్ర ఒక్క ఇంతమంది ఫైట్ ఫర్ ది రియల్ కాజ్ ఏదో ఒకటి చెప్పినట్టు మేము రాస్తామంటే మీరెందుకే మరి మీ విచక్షణ లేకుండా వాడు ఏం చెప్తే రాస్తారా? ఆలోచించారా మీరు? రాయండి బై, నిజం ఉంటే రాయండి. ఎస్ తీసుకున్నాడు వాడు రాయి మిమ్మల్ని ఆపుకున్నాడు లేడు. 10 సంవత్సరాలు ఏం చేసేటవాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు రామలీలా చేస్తున్నారు. నువ్వు 10 కోట్లు సంపాదించినావు. మరి వాడికి తెలిసిన అడ్రస్లు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విచారణ చేయండి. ఎవరు తీసుకున్నాడు? సత్యాన్ని ఎవరైనా ఫోన్ చేసిండు అడిగిండా? అది క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు. కొంచెమన్నా ఉండాలి కదా ఆలోచన చేసే ముందు. మీరు ఏది పడుతుంది అని చెప్పి నేను రాశాను. పోస్ట్ మ్యాన్ జాబ్ తీస్తున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్ జాబ్. ఏది కూడా మనం ఏది సత్యం ఏందో మనం చూసి ఇది ఆరోపణ లేకపోతే ఇట్లా తీసుకున్నాడు 1,15,00,000 అసలు దాని విషయం నేను ఎప్పుడు పట్టించుకోలేదు. పోయినసారి కూడా పట్టించుకోలేదు. పైసల దగ్గరికి నేను ఫోన్ నా బతికేదో నా బతుకు పరిధిలో నుండి బ్రతుకు విచ్చలమణితనానికి ఎప్పుడు ఎగబడా జీవితంలో ఒక డిసిప్లిన్ ఫ్యాక్టర్ ముందుంచిన జీవితం కూడా డిసిప్లిన్ గానే ఉంటుంది. వారిలాగా ఈ షోకులు ఆ అమ్మాయిలు ఇంటి తాగుడు తిరుడు ఎగుడు దురుకులు లేవు. నాకు పడేది నాకు అప్పుడు చెప్తే మీరు కూడా కనీసం ఆలోచించకుండా 1,15,00,000 నా క్యారెక్టర్ తెలియదు. అదే మీకు ఇన్ని చేసి మీకు అన్ని చేసి గౌరవం ఇచ్చి ఇది చేస్తే కనీసం రాసే ముందు మీరు ఒక్క విషయం కూడా ఆలోచించకుండా అడవులు ఎక్కడ కలెక్టర్ కాదన్న కదా. నేను తెలుసు మీరు ఫేర్ఫుల్ అప్పటికి కూడా చెప్తున్నారు. మీరు ఎక్కడ ఫేర్ఫుల్ అక్కడ ఏం జరుగుతుంది బయట లీక్ అవుతుంది ఏం లీక్ అవుతుంది మీరు తెలుసు. అక్కడ వాళ్ళకి చెప్పిందా ఎప్పుడు అమ్మా నాన్నలే తల్లి కొడుకులకు నచ్చదు. ఒక 5 కొడుకులు ఆ తల్లికి కొడుకు నచ్చడు కొడుకు నచ్చడు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు లోపల ఒకటి తల్లికి నచ్చడు ఒక కొడుకు నచ్చడు. మనకు నచ్చడం 1,00,000 చెప్తారు. కనీసం మీకు వాసన రాలేదు. ఇక్కడ వసూలు చేస్తున్నారు మీ దగ్గర వసూలు చేస్తున్నారు. నా తల్లి అన్నాదిరా నిన్ను. కొడుకులైతేనే డ్రగ్స్ తీసుకుంటున్నావురా. డ్రగ్స్ తీసుకుంటా ఎంతమంది కడుపులు చేసిన నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడుతావురా. దమ్ముంటే రారా చర్చకు. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు చెప్పు. కానీ 10 సంవత్సరాలల్లా నువ్వు మాట్లాడి మన భాషకు అదిరా సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు. ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? నీలాగా డాక్టర్కు కడుపు చేసి 30 లక్షలు ఇచ్చి వదిలేసుకోలేదురా. పేషెంట్ నీ దగ్గరికి వస్తే దాన్ని చేయి పట్టి కూర్చే చెప్పుతో కొట్టి నీ మీద హైదరాబాద్లో కేసు పెట్టింది. కరీంనగర్లో ఎల్ఎండిలో నీ రాసలీలను కనబడతలేవురా. ఒకరికి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకుని టీచర్ని పెట్టుకున్నావు. నీ కథ బిడ్డ కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ 2 ఏళ్ళ నువ్వు ఒక వ్యభిచారం తప్ప నువ్వు ఏం చేసుకోలేదు నియోజకవర్గంలో. బిడ్డ గుర్తు పెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పేసి విలేకరుల ముందు పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు. నా కొడుకు ఇదే నేర్పి రాదురా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివిపించింది రావులా. దేవత లాంటి తల్లిని పట్టుకొని నీలాగా నేను మాట్లాడుకోవడం నా సంస్కారం అడ్డొస్తుంది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఇది పెట్టుకో. ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు.
రేపు జిల్లా కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడిన మాటలు పెడతా విలేకరుల ముందు నువ్వేమేమి మాట్లాడినావో. సిగ్గుండాలే. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండేరా? 10 సంవత్సరాలలో సొంత తోబుట్టలాగా చూసుకున్నారా మానుకొండ నియోజకవర్గం నన్ను. అద్భుతం చేసిన, కాలువలు తీసుకొచ్చిన, ఊరూరికి గ్రామ పంచాయతీలు కట్టించిన, మహిళా బిల్డింగ్లు కట్టించిన, కుల సంఘాలు కట్టించిన, రోడ్లు వేసిన. నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి తీసుకోవడము, మందు తీసుకోవడము, కొన్ని క్యాంప్ ఆఫీసులో వండడము, పొద్దుగాలు లేచి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడము. ఎవరు వస్తావరా సిద్దిపేట? చూపిస్తావరా సిద్దిపేటలా రసమై లైఫ్ ఏందో? పాట పాడితే నా కొడుక నీలాంటి వాళ్ళని తెలుగుదేశం నీ ఉత్సవం వహించుంటారు రసమై బాలకృష్ణుడు. 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికొస్తే అది మాట్లాడతావరా నువ్వు? 20 మంది విలేకరులు ఉన్నారు అక్కడ. విలేకరుల ముందు ఏం మాట్లాడాలో కూడా జ్ఞానం ఏం మాట్లాడతావురా నువ్వు? ఏది లెటర్లు నీ మీద 100 లెటర్లు ఇచ్చారు నాకు. ఎరికేనారా? ఎవరైనా ఆఫీసర్ని ఎదురుగా కూర్చున్న పరిస్థితి ఉన్నదా? చెప్పులతో కొట్టిరు, నీ ముఖం మీద కాండ్రించి ఉంచిర్రు. నీకు ఎయిడ్స్ వచ్చిందని బయట ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ టెస్టులు చేయించుకో. ఇంకొకసారి పిచ్చి మాట్లాడదామంటే క్యాంప్ ఆఫీస్ వచ్చి నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? నువ్వు మాట్లాడింది పెట్టాలన్నారా? వింటావు రావులే నువ్వు? 10 ఏళ్ళలో నువ్వేం చేసినావు, నేనేం చేసినావు చూసుకుందాం. పెట్టు ప్రెస్ మీట్ పెట్టు. నేను కూడా ప్రెస్ మీట్ పెడతా. ఏమనాలనుకు నువ్వేం చేసినావు, నేనేం చేసినావు తెలుసుకుందాం. ఒక్క పని చేయడం చేత కాదు. పొద్దుగా లేస్తే 24 గంటలు ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడు ఇదేనారా నీ నోట్లే? వాటి గురించి తప్ప ఇంకోటి మాట్లాడవరా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా గురించి పిచ్చి మాట్లాడితే నీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతా బిడ్డ. నీ మంత్రుల ముంగట, నీ ఎమ్మెల్యేల ముంగట ప్రెస్ మీట్ పెడతా. నువ్వేమనుకుంటున్నావు? పోనీ అని ఊరుకుంటే ఎందుకు తిట్టాలంటే పొద్దున లేస్తే గివేనారా? ఏమైనా దాని గురించి నీలాగా బుద్ధులు అందరికీ ఉంటాయిరా? చిల్లర నాడుకోవడం నీ పెన్లాం చెప్పుతో కొట్టింది. బెడ్రూమ్లో ఒకరికోరు నమ్ముకోరు మీరు. బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టింది నీ పెన్లాం, నీ చక్కని కథలు చూసి క్యాంప్ ఆఫీసులో. సిగ్గు తెచ్చుకో అవులే. యా, కవంపల్లి వర్సెస్ రసమై బాలకృష్ణ నడుస్తున్నటువంటి మాటల తోటాలు మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒకరు చాలా పరుషమైనటువంటి పదజాలం, చాలా ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఎక్కడ మొదలైంది ఇది, ఎందుకు కంటిన్యూ అవుతుంది తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, అసలు ఎక్కడ మొదలై ఎటు పోతుంది ఈ వివాదం ఇద్దరి మధ్య? ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు? ఎస్ నందు, తెలంగాణ రాష్ట్రంలో మానకొండూరు నియోజకవర్గం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాజకీయ వైరుధ్యాలకు సంబంధించినటువంటి ఒక భిన్నమైనటువంటి నాయకులు, గౌరవప్రదమైనటువంటి ప్రజాప్రతినిధిగా పనిచేశారు ఒకరు, మరొకరేమో పనిచేస్తూనే ఉన్నారు. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయనకు సంబంధించి అలాగే రసమై బాలకిషన్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా చేశారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారులు. వీరిద్దరికి మధ్య ఈ ఎన్నికల సమయంలోనే మాట పెరిగిపోయింది. ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్థులు, ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వీరు అప్పటి నుంచి కూడా రాజకీయంగా 2 వర్గాలుగా, ఇద్దరు బద్ధశత్రువుగా మారిపోయినటువంటి అంశం. ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం రాజకీయ పరంగా ఎమ్మెల్యేగా ఇద్దరు పోటీ పడ్డారు. అప్పటి నుంచి వచ్చినటువంటి వైరుధ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో తరచూ బహిరంగంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దూషించుకునేటువంటి వరకు కూడా వెళ్ళింది ఈ పరిస్థితి. మనం ఆడియో కూడా ఆర్టీవీకి రావడం జరిగింది. దీనిలో ఇప్పటికే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక క్లారిటీగా వాళ్ళు మాటలకి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దసరా ఉత్సవాలు, రామ్లీలా ఉత్సవాల పేరు మీద మానకొండ నియోజకవర్గం తిమ్మాపూర్ ప్రాంతంలో చాలా వైభవంగా జరుగుతాయి నందు. ఈ క్రమంలో రసమై బాలకిషన్ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యే అనుచరులు రామ్లీలా ఉత్సవాలు నిర్వహించడానికి 1,15,00,000 రూపాయలు మీరు వసూలు చేశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా ఆరోపణ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక విమర్శలు ప్రతి విమర్శలు మొదలయ్యాయి, తీవ్ర స్థాయికి చేరుకుంది. అంతకు ముందే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇంటి ఎదుట, ఆయన ఫామ్ హౌస్ ఎదుట మేము ముట్టడిస్తామని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడము, పలువురిని అరెస్ట్ చేయడము, అదుపులోకి తీసుకోవడం అనేది అదంతా కూడా ఓల్డ్ స్టోరీ. లేటెస్ట్ గా వచ్చేసరికి విజయదశమి సందర్భంగా రామ్లీలా ఉత్సవాలు జరుగుతుంటే మీరు, మీ అనుచరులు వివిధ ప్రాంతాలు, వివిధ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారని సీరియస్ గా ప్రధాన ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలోనే
కవంపల్లి అనుచరులు కవంపల్లి సైతం ప్రత్యారోపణ చేయడం జరిగింది. అది కాస్త ఆ, వ్యక్తిగతంగా దూషించుకునేటువంటి స్థాయికి వెళ్ళింది. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. దీంతో ఇది కాస్త రస్మై బాలకిషన్ కి చేరింది. వెంటనే స్పందించినటువంటి రస్మై బాలకిషన్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకి, అలాగే అతని వైఫ్ డాక్టర్ అనురాధకి, ఇతరులకి సైతం పోలీస్ స్టేషన్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో సిఐ సదన్ కుమార్ కి వీళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అది కాస్త మళ్ళీ తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని తర్వాత డాక్టర్ కవంపల్లి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు ఇట్లా వచ్చింది, గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి నీ బండారం బయట పెడతా, జాగ్రత్త, నువ్వు మాటలు చిన్నగా రాని అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ తీసుకున్నటువంటి కాలు, వాట్సాప్ ఆడియో అంతా వైరల్ గా మారింది. ఇరు వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకరినొకరు దూషించుకున్నటువంటి విషయాలకు సంబంధించి ఆడియోలు వైరల్ గా మారాయి. రెండు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు సైతం బహిరంగంగా వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. టచ్ చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేనేనాడు వ్యక్తిగతంగా దూషించలేదు, అభివృద్ధి సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టండి, మీరు మాకు మంచి అవకాశం వచ్చింది, ఒకవైపు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే అది రాలేదు, తాజాగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి పోతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ లో దీని మీద చూస్తే ఎట్లా అని చెప్పేసి రసమై ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు నన్ను టార్గెట్ చేస్తారా, ఆయన బతికెంత, ఆయన కథ ఎంత అనే కారణం ఇష్యూ బేస్ చేసుకొని డాక్టర్ కవంపల్లి చేస్తున్నటువంటి కామెంట్స్ ఇట్లా తీవ్రంగా తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత రాజకీయ దుమారంగా మొదలైంది. ఇది ఎక్కడి వరకు పోతుంది అని ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ నేతలు సైతం చర్చించుకునే స్థాయికి వెళ్ళింది. నందు, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కవంపల్లి వర్సెస్ బాలకిషన్ జరుగుతున్నటువంటి ఈ యుద్ధం, మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది ఒక మాటలో చెప్పాలంటే. అంటే సాధారణంగా విమర్శలు, ప్రతి విమర్శలు మనం చూస్తుంటాం, కానీ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునే స్థాయికి, లేదంటే బూతులు తిట్టుకునే స్థాయికి వెళ్ళడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మనతో రస్మై బాలకిషన్ జాయిన్ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, అసలు ఈ ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడుకుంటున్నారు ఒకరినొకరు. రస్మై బాలకృష్ణ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఆయనకి సంబంధించి కొన్ని పర్సనల్ విషయాలు బయట పెడతానని, లేదంటే ఆయనకి హెచ్ఐవి వచ్చిందని ప్రచారం జరుగుతుందని, డ్రగ్స్ అని ఏవేవో మాట్లాడారు. చాలా విషయాలు మాట్లాడారు. సహజంగా అభివృద్ధి గురించో, లేదంటే ఇంకేమైనా కార్యక్రమాల గురించో మాట్లాడుకోవటం, లేదంటే కొన్ని సందర్భాల్లో అవినీతి గురించి కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ పర్సనల్గా వెళ్ళడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ మాటల్లోనే విందాం మనం మరి కొద్దిసేపట్లో. మనతో ఓకే, రస్మై బాలకృష్ణ గారు మనతో జాయిన్ అయ్యారు. బాలకృష్ణ గారు నమస్తే. నమస్తే భయ్య. అంటే మీరు మాట్లాడింది, అలాగే కవంపల్లి గారు మాట్లాడింది రెండు మేము ప్లే చేసాం ఇంతకు ముందే. మీ వీడియో నాకు కనిపించలేదు. కెన్ యూ టర్న్ ఆన్ ద వీడియో ప్లీజ్? మీ వాయిస్. నేను ఒక్క నిమిషం సార్, నేను ఫిలిప్డేలో ఉన్నా భయ్య. ఎందుకంటే నేను బతుకమ్మ పండుగ, దసరా పండుగ వచ్చిన వీళ్ళ దగ్గరికి. ప్రోగ్రామ్ అయిపోయింది, నా టికెట్ కూడా 20కి ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా వీళ్ళ దగ్గర. రెండు విషయాలు భయ్య నాకు తెలియదు వాస్తవంగా. నాకు నిన్నటి దాకా కూడా నాకు తెలియదు. ఈ మాటలు మాట్లాడొచ్చి నేను 10 days అవుతుంది భయ్య. 10 days 12 days అవుతుంది, నాకు తెలియదు. రెండు విషయాలు, నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఒక్క 20 సంవత్సరాల నుంచి నో ప్రాబ్లం 4 సార్లు పోటీ చేసిండు, 2 సార్లు నా మీద ఓడిపోయిండు, డిపాజిట్ కూడా రాలేదు, నో ప్రాబ్లం. సరే, ఓసారి మార్పు కోరుకున్న జనాలు వచ్చిండు, తప్పు లేదు. నేను ఒక దళిత ఎమ్మెల్యేను, ఆయన కూడా దళితుడు, నేను కూడా కష్టపడుతూ ఎదిగొచ్చినాను, ఆయన కూడా కష్టపడుతూ ఎదిగొచ్చినాడు. ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా మున్సిపల్ దానిలో, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చేతి ఎరుకొని పెండ్ ఎత్తుకొని అంతా. ఇక దయచేసి తప్పుగా మాట్లాడలేను. వాళ్ళదేవో తుర్కల కొత్తపల్లి, కరీంనగర్ మున్సిపాలిటీలో పనిచేసారు. ఆయన కూడా గొప్ప చదివించారు, ఈజ్ అ గ్రేట్. ఆయనే చదువుకున్నట్టుగా నేను చదివించిన. నేను డాక్టర్ కాదు, నేను టీచర్ని అయినా.
నేను 20 సంవత్సరాలు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమము కష్టపడ్డా, ఇదంతా వచ్చిన భయ నాకేం అభ్యంతరం లేదు. అవును. మీ నా మీద ప్రస్తావన మేము చూస్తున్నాం నా కదా. మీద మీరు చూసారు దయచేసి, ఆయన కూడా తప్పు పట్టట్లేను. ఉమ్. సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. ఉమ్. ఆయన కూడా నా మీద 2 సార్లు ఓడిపోయిండు, 3ఓసారి పోటీ కూడా చేయలేదు, 4ఓసారి గెలిచిండు, ఉమ్. తప్పు లేదు. వచ్చినప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే అయినా ప్రత్యర్థి ఎమ్మెల్యే మీద డెవలప్మెంట్ మీద చర్చ పెట్టుకుంటారు. రేపు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి, కేసీఆర్ కూడా మాట్లాడిండు, తొక్కుతా పీకులు తిత్తా, ఇదంతా సహజం. నేను దాని గురించి చర్చ పెట్టుకోవాలి తెలుసుకోలే. ప్రతి క్షణం బూతులు తప్ప ఇంకోటి మాట్లాడేటోడు కాదు భయ్య, నేను 100% చెప్తున్నా. నేను తెలంగాణ ఎన్నికల పోటీ చేసేటప్పుడు కూడా చిల్లర మార్పింగ్ చేసి గీయాలి ఏమున్నది మార్పింగ్ అని బుట్ట పేసి గల దాన్ని పీకెట్ తింది ఏది పడితే అది. నిజంగానే నీకెవరన్నా తప్పుగా మాట్లాడిరా? రసమై బాలకృష్ణ అంటాడు ఒక లెజెండ్, 4 సినిమాలు తీసిండు తెలంగాణ ఉద్యమం కోసం, కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు. జై తెలంగాణ, తుపాకి రాని, బిత్తిరి సత్యలాంటి ఒక ముదిరాజ్ బిడ్డను హీరోగా పెట్టి సినిమా తీసిన ఏకైక మొనగాడు రసమై బాలకృష్ణ. తెలంగాణ ఉద్యమం 2009లో 2 కోట్లు పెట్టి, అప్పుడు 10,000 ఎకరం ఉన్న దగ్గర కూడా ఇవాళ నేను 300-400 ఎకరాలు కాస్తామే. నేను తెలంగాణ కోసం సినిమా తీసినాను, తెలంగాణ కోసం గోషి పెట్టుకుని గొంగడి పెట్టుకొని, రాజశేఖర రెడ్డి కోసం అయ్యోను బాబును పాట పాడిన చంద్రబాబు, గండం గడ్డెక్కిందని చంద్రబాబు, మన గుండంలో గుడిసె సీమ సిట్టుకుంటే ఎన్కౌంటర్ చేసే కాలంలో కూడా నేను వాళ్ళ కోసం, సమైక్యవాదుల కోసం ఎదురుడి పోరాడినటువంటి గొంతు నాది. దయచేసి తప్పలేదు. ఈయన మీద 2 సార్లు గెలిచిన, వచ్చినప్పటి ఉంది భయ్యా ఏమైనా బూతులు బూతులు బూతులు, వీని కాళ్ళు దింగతా చిల్లర మాటలు, చీప్ మాటలు, తిట్టడము, బూతులు తిట్టడము, వీని ఇల్లు కూడా దింగతా, ఇదన్నీ మస్తు చూసిన భయ్యా. గిఫ్ట్ భయపడతాడే. రసమే ఒక హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్. నా ఉద్యోగం పెట్టుకున్న తెలంగాణలో ఒక టీచర్ అంటాడు, గోషి పెట్టుకొని గొంగడేసుకుని గద్దర్ లాంటి గద్దరన్న అసలు అంటుండే 2006లో ధూమ్ధాం పెట్టిన తర్వాత గోరేటి వెంకన్నను, విమలక లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి 2006లో ధూమ్ధాం 2002లో పెడితే 2006 లాగా గద్దరన్న అనే వ్యక్తిని బయటకు రాలేదు. బయటకు తీసుకొచ్చిన రసమే బాలకృష్ణ. మీరు ఎవరన్నా అనుకోండి, మన లలిత కళతోనలో ఇట్లా రౌండ్గా పెట్టి సర్కాసులో రింగ్ మాస్టర్ లాగా ఆడించినవాడు. ఆ నుంచి కరీంనగరు, మన శ్రీరాంపూర్లో ఇదే రసమే లెజెండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో. మీరు ఏమైనా అనుకోండి, తెలంగాణ గ్రూప్ 1లో కూడా రసమై ఇంటి పేరేందని అడిగేదాకా నా చరిత్ర నేను సృష్టించుకున్నా. దయచేసి నాకేమీ అభ్యంతరం లేదు. అయిపోయింది, సరే అయిపోయింది. ఒక మార్పు కోరుకుంటే నేను ఓడిపోయాను, నాకు తప్పలేదు. కానీ వచ్చినప్పటి నుంచి నువ్వేమైనా పని చేస్తే దాని మీద మాట్లాడు. 10 ఏళ్ళ తర్వాత నువ్వేం మాట్లాడినా రేవంత్ మాట్లాడుతుండే కేసీఆర్ గురించి, నువ్వు కూడా మాట్లాడా. రసమై 10 ఏళ్ళు ఎలగబెట్టినావు, పాట కానీ తీట కానీ ఏం చేసినావో, నువ్వేం చేసినావు నన్ను మాట్లాడే సమాధానం. పొద్దున్న లేస్తే అన్న అబ్బబ్బ బూతులు 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 అన్న, నా ఫ్యామిలీ అన్న. ఆయన తిడుతున్నారని ఆ బూతులు తట్టుకోలేక మీరు కూడా అలాగే మీరు కూడా రియాక్ట్ అయ్యారా? లేలే, మీరు దయచేసి ఒక్క మాట వినండి ప్లీజ్. నేను చదువుకున్నవాడిని, నేను ఎంఫిల్ బిఎడ్ 20 సంవత్సరాలు టీచర్గా చేసిన నేను. ఆయన కూడా డాక్టర్ సాబ్ కూడా నేను చెప్పిన, ఆయన దగ్గర ఫ్రెండ్స్తో కూడా చెప్పిన. ఆయన తెచ్చుకున్న ముద్దుల సిఐ ఒకళ్ళు సదన్ ఉంటాడు, 30 లక్షలు తీసుకొని మన మానకొండూరులో పోస్ట్ ఇస్తే పోయిన మహంతి సాబు 30 లక్షలు తీసుకుని ఆయనకు పోస్ట్ ఇవ్వలే, బయటకు వెళ్ళగొట్టిండు. ఆయన పోయిన తర్వాత నేను తీసుకొచ్చుకొని ఇలా ఎల్ఎంటీలో పెట్టుకున్నాడు అదే సిఐని. ఆయన పోయిన తర్వాత ప్లీజ్ 30 లక్షలు అక్షరాల ఇయ్యాల ఆ సిఐని పట్టుకొని ఇవాళ డ్రామా చేస్తే అదే వాయిస్ ఓవర్లో అది కూడా పెట్టుకున్నాడు. నేను సిఐని తీసుకున్నా, ఎస్పీని ఎలగొట్టినా, నేను పవర్ ఏంటో చూసినా, నేను విలేకరుల సాక్షి. దయచేసి ఇది నా మాట కాదు. సరే తెచ్చుకొని కేసులు పెట్టు, మేము మర్డర్లు చేయలే, మానభంగాలు చేయలే, దొంగతనాలు చేయలే, మేము తెలంగాణ ఉద్యమం లేని అయ్యోను బాబు అని పాడిన వాళ్ళం. మాకు ఇది పెద్ద ఐడి లేదు, పోయేది, కానీ మేము మనసులో గౌరవిస్తాం. దయచేసి ఈయన కంట్రిబ్యూషన్ లేదు భయ్యా. హలో వినిపిస్తుంది? హలో, వినిపిస్తుందండి. ఈయన కంట్రిబ్యూషన్ లేదు. ఈయనే మొదటిసారి 2014లో కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేసిండు. కవ్వంపల్లి సత్యనారాయణ, మిస్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలుగుదేశం నుంచి పోటీ చేసిండు, నా మీద ఓడిపోయిండు. రెండవసారి రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు ఈయన వచ్చిండు, అప్పుడు కూడా డిపాజిట్ రాలే. మూడోసారి పోటీ కూడా చేయలేదు. 4వసారి నా మీద పోటీ చేసి ఓడిపోయిండు, గెలిచిండు. దయచేసి చెప్తున్నా, ఆయన మీద నాకు నేనేం చెప్తున్నా, నువ్వు దళితుడు, నేను మాదిగా సామాజిక వర్గమయ్యా. అంబేద్కర్ మనకి ఏం చెప్పిండు?
నువ్వు ఏదో నీకు సాయం 10 మందికి సాయం చేయి. నేను చేసిన 27 మంది పిల్లలను అమెరికాకు, రష్యా, ఏదో కేసీఆర్ గారి దయ వలన ఇలా అంబేద్కర్ ఆయన సంస్థలను మాట్లాడిన పంపించిన. మాటలు కూడా ఉంది కదా, 10 ఏళ్ళు దోచుకున్నారు అని చెప్పి చాలా మాట్లాడారు. భయ్యా 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 భయ్ మీకు అది చెప్తాను. ప్లీజ్ 10 ఏళ్ళు నువ్వు దోసుకున్నావు అన్నాడు. ఓకే, ఐఎమ్ రైట్. 10 ఏళ్ళలో నేను తోటపల్లి ప్రాజెక్ట్ కట్టినా, 10పల్లిలో నేను మిడ్ మానేర్ కట్టినా, 10పల్లిలో నేను అంతగిరి ప్రాజెక్ట్ కట్టినా, అన్నపూర్ణ 10 ఏళ్ళలో నేను రంగనాథ సాగర్ కట్టినా. ఇలా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన భయ్యా. గిది మీద చర్చ పెట్టు. మహిళా బిల్డింగ్ కట్టినా, కుల సంఘాలు పెట్టినా, రోడ్లు వేసినా, వీటి మీద చర్చ. ఐఎమ్ రైట్ నౌ. ఏం భాషనే అది? నా కోడలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఏం భాష అన్న అది? దయచేసి అది మనుషులు మాట్లాడే భాష అన్న. లంజ కొడుకోడు, పిల్లలు లంజ కొడుకోడు. లంజ కొడుకంటే చూతే లంజ కొడుకంటే ఏందన్నా మీ భాషలో నా తల్లి. నేను నిజంగా చెప్తున్నా భయ్యా, నా తల్లి చాలా గొప్ప తల్లి. నేను ప్రామిస్ చెప్తాను, మీరు ఏమని అనుకోండి. లైవ్ లో నా తల్లి ఐఎమ్ సారీ. బహుశా ఆయన వింటుండలే తెలియదు కానీ లైవ్ లో ఎందుకు లేక అలాంటి మాటలు మీరు మాట్లాడుతూ భయ్యా, మీరు ఆయన మాట్లాడిన మాటలు వినండి. విన్నాం, దయచేసి నా తల్లిని ఇగో మీరు ఇప్పుడు చెప్తున్నా, మా నియోజకవర్గంలో మా చంద్రశేఖర్ భాయ్ ఉంటాడు. బహుశా మీరు ప్రెస్ జర్నలిస్ట్ అని అడగండి. దయచేసి నాకు తప్పు లేదు. మా గంగిపల్లి ఇస్ మై ఓటర్. ఈయనే చాలా గొప్ప జర్నలిస్టు. న్యాయాన్ని మాత్రమే ఏది ఉంటే చెప్తాడు. మా జర్నలిస్టు ఇస్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ కాదు, మా గంగిపల్లి భయ్యా. ప్లీజ్ చెప్తున్నానే, చూతే లంజోడుగాడు అంటాడు అన్న. నా తల్లి గొప్పదే. ఎన్నడూ ఇక్కడ బోధిన్నదన్న పేద తల్లి. నా తల్లి చచ్చిపోయిన గుడ్డు మాంసం నా కొడుకు తిన్న. నేను 100% చెప్తున్నా. నా మనసు ద్రవించిపోయి, నీ అమ్మ నేను ఎమ్మెల్యేని అయిపోయి నేను టీచర్ నా తల్లిని లంజానని పలికించుకోవాలన్నా. మీరు చెప్పండి, మీరు ప్లీజ్. ఈయన ఏమని డాక్టర్, ఏం డాక్టర్ నువ్వు ఎమ్మెల్యే గెలువు, 4 సార్లు గెలువు, పని చేసుకో. నా తల్లిని లంజదానే హక్కు నీకు ఎవడిచ్చిండన్నా? నువ్వు చెప్పు. నా తల్లి లంజతనం చేసుకున్నదా? ప్లీజ్ మీరు అడగండి. దయచేసి మీ తరఫున నేను అడుగుతాను. నా తల్లి లంజతనం చేసినా నాకు అనలేదన్నా. నా తల్లి గొప్పోడు, భాగవతుల రాజా అంటే పేరు మోచినాడు. నా తల్లి మైసమ్మ అవతారం ఇస్ మై మదర్. నా తల్లి లేదని ఒక 1000 సార్లు నేను తలకాయ గుద్దుకున్నాను. నా తల్లి ఎంత గొప్ప సంతోషపడ్డ ఈ కొడుకుని చూశాను. అట్లాంటి ఈ యూజ్లెస్ ఫోలో ఈ విధవ చూతే లంజవాడు కన్నా అనొస్తున్నానా? మీరు చెప్పండి దయచేసి. మీరు ఓకే బాలకృష్ణ గారు, మీరు ఇండియా ఎప్పుడు వస్తారు? ఇండియా వచ్చిన తర్వాత మనం ఒకసారి డైరెక్ట్గా కలిసి మాట్లాడదాం చాలా విషయాలు. విల్ డిస్కస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. అన్న నువ్వు చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్ సాబ్ ఇట్లా మాట్లాడకండి బాలకృష్ణ గారు, నువ్వు పని చేసుకో. నాకు కాకుండా అన్న మీకు బాలకృష్ణ గారు, మీరు ఇండియా వచ్చిన తర్వాత మనం కొంచెం క్లియర్గా మాట్లాడదాం ఈ విషయాలు. అవకాశం ఉంటే మేము కవంపల్లి గారి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటాం. తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. బూతులు మాట్లాడొద్దు, ఇంట్లో వాళ్ళని ఇలా మాట్లాడడం కానీ ఇవన్నీ మంచిది కాదు. ఖచ్చితంగా కవంపల్లి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఇండియా వచ్చిన తర్వాత ఒకసారి ప్రాపర్గా కూర్చొని విల్ టాక్, విల్ డూ ఏ ఇంటర్వ్యూ తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం. సో మొత్తం మీద పరిస్థితి చూస్తున్నాం. ఇరు పక్షాల నుంచి కూడా చాలా ఆగ్రహం కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు చాలా ఆవేశంగా ఉన్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి ఈ విమర్శలు కానీ, ఆరోపణలు కానీ, లేదంటే ఈ బూతు పురాణం కానీ, ఇది మంచి పరిణామమేనా ఇలాంటి పరిస్థితి? మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.